నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక వీడియో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మాలేకర్ సాయి అనేటువంటి ఒక హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఇతనికి ఉండేటువంటి డిసీజ్ ఏంటంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్, పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది. దీనికి అన్ని రకాల చికిత్స కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులను కూడా ఈయన సంప్రదించడం జరిగింది. కానీ దీనికి ఎటువంటి సర్జరీ అటువంటిది లేదు. ఓన్లీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి. అది ఎందుకంటే అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్ తప్పకుండా రోజుకు 2 పూటలు వాడాలని డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు. సో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈయనకు ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి నేను, అలాగే నా మిత్రుడైనటువంటి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య గారు ఇద్దరు కలిసి, సూర్యనారాయణ గారు ఇద్దరు కలిసి దాదాపు వీళ్ళకి 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు ఈరోజు అందివ్వబోతున్నాము. ఇది స్పెషల్లీ ఏమంటే స్పెసిఫికల్లీ ఇది సిప్లా కంపెనీ మెడిసిన్. ఓన్లీ బెంగళూరులోనే వీళ్ళు అక్కడే దొరుకుతుంది. సో నేను రేపు బెంగళూరుకు వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి 8 నెలల మెడిసిన్ని ఎల్లుండి లోపల వీళ్ళకు అందజేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పిల్లవానికి రేపు ఎల్లుండి వరకు సరిపోయే మెడిసిన్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ బంధువులు స్నేహితులు ఇచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు ఈరోజు ఆ యొక్క మెడిసిన్లు యూజ్ చేస్తున్నారు. సో నేను ఈ మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే మీరు కూడా సహృదయంతో ఆలోచించి, ఎందుకంటే ఆయన ఈ యొక్క మెడిసిన్స్ను లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి ఇది మనం ఒక 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు మా ద్వారా అందిస్తున్నాము. మిగతా వారు కూడా ఆ యొక్క పేద కుటుంబానికి అండగా నిలబడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ అనేది ఒక పూట యూజ్ చేయకపోయినా కూడా ఆయన ఒక ప్రాణానికి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూసినటువంటి రిపోర్ట్స్ కూడా మేము అన్ని రకాలుగా డాక్టర్స్కి చూపించాము. సో మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమె జానాబాయి గారు హౌస్ వైఫ్, మరియు నారాయణ గారు ఒక దళాలంగిడిలో గుమాస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్లకు ఈ యొక్క మెడిసిన్స్ను అందివ్వడానికి ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఎవరున్నా ఆపదలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని ఆదుకునే వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. సో నా మిత్రుడు సూర్యనారాయణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యేటువంటి పని కాదు. నెలకి 11,000 రూపాయల మందుల ఖర్చులు అవుతుంది ఆ పిల్లలకి. నెలకు ఓన్లీ ఫర్ మెడిసిన్స్ 11,000 రూపీస్ అవుతుంది పర్ మంత్. సో ఇది మనం ఇప్పుడు 8 నెలల వరకు మనం అందియగలుగుతున్నాము, నేను సూర్యనారాయణ కలిసి. ఇక ముందు తర్వాయి ఏమయ్యని అంటే, సో అందుకే ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క ఫోన్పే నెంబర్ కూడా అబ్బాయి మీకు తెలియజేస్తాడు. మీకు చేతనైన సాయం చేయాలి. ఎందుకంటే మనం ఆదోని నియోజకవర్గ ప్రజలు అందరూ సౌహృదయం కలిగినటువంటి వాళ్ళు. నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఈరోజు మాలేకర్ సాయి గారి కుటుంబానికి అండగా నిలబడగలిగితే మనము ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతామనేటువంటిది ప్రతి ఒక్కరూ మీరు దీన్ని మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అదేనండి, యాక్చువల్గా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏదో డిఎంఎండ్హెచ్ఓ గారి కింద ఒకటి కమిటీ ఉంటుంది. సో ఇటువంటి వాళ్లకు ఏదైనా అక్కడ మనం ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ అక్కడ మనం పెట్టగలిగితే ఏదైనా పెన్షన్ కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. నేను ఎమ్మెల్యే పార్సారథి గారి దృష్టికి కూడా ఇది తీసుకొని వెళ్ళి తక్షణమే ఇది అందేటట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే ఇది క్రిటికల్ పొజిషన్ అనమాట. దీన్ని ఆలస్యం చేసినా, ఒక పూట మందు వాడకపోయినా ప్రాణానికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి సో ఇప్పుడైతే మా ద్వారా ఈ యొక్క మందులను వాళ్ళకి అందించబోతున్నాము. ఎల్లుండి రేపు ఊరికి వెళ్ళిన తర్వాత నేను థర్స్డే నైట్ వెహికల్కి పెట్టి మెడిసిన్స్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేస్తాను, వాళ్ళ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. నువ్వు చెప్పేసి. మలేకర్ సాయినాథ్. 1.5 year అయింది. అక్కడ ఏం చెప్పారు డాక్టర్? అదే పిహెచ్ ఉంది, నీకు కంపల్సరీ యూజ్ చేయాలి ట్యాబ్లెట్స్ అనుకుంటున్నాను, లైఫ్ లాంగ్ యూజ్ చేయాలని చెప్తున్నాను. ఫోన్పే నెంబర్? నా ఫోన్పే నెంబర్ 8333 080 341. 8333 080 341.
మాలేకర్ సాయినాథ్ అని పేరు వస్తుంది. సాయినాథ్. ఎవరైనా చిన్న శక్తి గుడి దగ్గర ఉంటాను. అది మా నాన్న పేరు మలేకర్ నారాయణరావు. పేరు మలేకర్ సాయినాథ్. మా ఏరియా వచ్చేసి చిన్న శక్తి గుడి. నా మెడిసిన్ హెల్ప్ కోసం, నా మెడిసిన్ ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేసిన మల్లప్పన్న గారికి, సూర్యనారాయణ అన్న గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. 8 నెలలకి సరిపడే 8 నెలలకు సరిపడా మా మెడిసిన్ నాకు ఇస్తామన్నారు అన్న వాళ్ళు. థ్యాంక్స్. ప్రజలు